హాయ్ అందరికీ, వెల్కమ్ టు శివ సంతోషి వ్లాగ్స్. ఇప్పుడు మనం నువ్వుల లడ్డు ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దాము. ఒక బాండి పెట్టుకొని 1 కప్పు నువ్వులు తీసుకొని దూరగా వేయించుకోవాలి. నువ్వులు కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. సిమ్లో పెట్టి వేయించుకోవాలి. ఫుల్గా పెడితే నువ్వులు త్వరగా మాడిపోతాయండి. నువ్వులు ఎంత రెడ్ కలర్లో వస్తే నువ్వుల లడ్డు అంత టేస్టీగా ఉంటుంది. చూడండి, కొంచెం కొంచెం కలర్ చేంజ్ అవుతుంది. నువ్వులు రెడ్ కలర్ వచ్చాయి, పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు ఇంకో బాండీలో 1 కప్పు నువ్వులకి 3/4 కప్పు బెల్లం తీసుకొని దాంట్లో కొద్దిగా వాటర్ పోసుకొని ఆ బెల్లం మొత్తం కరిగే వరకు తిప్పుతూ ఉండాలి. ఓకే, బెల్లం మొత్తం కరిగిపోయింది. ఇప్పుడు ఆ బెల్లం పానకాన్ని మనం ఒక స్ట్రైనర్లో స్ట్రెయిన్ చేసుకోవాలి. చిన్న చిన్న డస్ట్ పార్టికల్స్ ఉంటే ఆ స్ట్రైనర్లో ఉండిపోతాయి, కాబట్టి స్ట్రెయిన్ చేసుకోవాలి. ఈ పానకాన్ని మళ్ళీ అదే బాండీలో వేసి పాకం వచ్చే వరకు ఇట్లా గరిటెతో కలుపుతూ ఉండాలి. చూడండి, ఇట్లా చిన్న చిన్న బబుల్స్ లాగా ఫామ్ కావాలి. చూడండి, ఇప్పుడు చిక్కగా అయిపోయింది. మనకి పాకం రెడీ అయిపోయింది. ఇప్పుడు కొద్దిగా ఒక గిన్నెలో వాటర్ తీసుకొని కొంచెం పాకాన్ని వేసి చూడాలి. పాకం గిన్నెలో వేసి కొడితే టిక్ టిక్ మని సౌండ్ వినిపించాలి మనకి. ఆ పాకాన్ని కొంచెం ఇట్లా విరిగేలాగా ఉంటే మనకు పాకం రెడీ అయిపోయినట్టే. చూడండి ఎంత బాగా వచ్చిందో పానకం. వేయించుకున్న నువ్వులని బెల్లం పానకంలో వేసి బెల్లం పాకం మొత్తం నువ్వులకు అంటే విధంగా కలుపుతూ ఉండాలి. కబాబ్ చేసి రౌండ్గా ఇట్లా నువ్వులను ఒత్తుకోవాలి. చూడండి ఎంత బాగా వచ్చాయో. నేను చేసిన నువ్వుల లడ్డు మీకు నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. నా వీడియో చూస్తున్నారు కానీ ఎవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.